భీమగుండంలో నివసిస్తున్న మీ అందరికీ శుభాభివందనలు తెలియజేసుకుంటా ఉన్నామండి. మధ్యాహ్న కాల సమయంలో మేమందరం కూడా నొస్సం మమ్రే ప్రార్థనా మందిరం నుంచి మీ మధ్యకు యేసు ప్రభు వారి యొక్క మంచి వర్తమానము మేము తీసుకొని వచ్చినాం. మీరందరూ ఎక్కడున్న కొన్ని నిమిషాలు దేవుని మాటలు వినాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఒక మాట రాయబడింది, యేసు తన సిలువను ఎత్తుకొని వెళ్ళెను అనే మాట రాయబడింది. అవునండి, యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు సిలువను ఈ లోకంలో మోస్తా వచ్చినాడు. ఎందుకొరకు తెలుసా? నీవు నేను పాపాన్ని బట్టి అపవిత్రులము, పాపాన్ని బట్టి అయోగ్యులము, పాపాన్ని బట్టి అపాత్రులము. కనుక మనల్ని పవిత్రపరచడానికి, మన జీవితంలో శాంతి సమాధానం ఇవ్వడానికి, మనల్ని పరలోక రాజ్యం చేర్చడానికి, పరలోకంలో తనతో కూడా మనల్ని కూర్చుండబెట్టుటకు యేసు ప్రభు లోకరక్షకుడుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయన ఈ లోకంలో పవిత్రంగా జీవించినాడు, పాపం లేకుండా జీవించినాడు. నా పాపంల కొరకు యేసు ప్రభు సిలువనెక్కినాడు. అమ్మాయ, మనం ఈ తలతో ఎన్ని చెడ్డ ఆలోచనలు కనుక చేసి ఉంటాం కనుక యేసు ప్రభు తలకు ముళ్ళ కిరీటం, చేతులలో మేకులు, కాళ్ళలో శీలలు. ఒక దొంగ, ఒక దేశద్రోహి, ఒక పాపం చేసినటువంటి వ్యక్తి అనుభవించవలసిన శిక్ష ఏ పాపమెనగానే యేసయ్య నా పాపంలో కొరకు సిలువలో ఆయన అనుభవించినాడు. ఆయన సిలువలో మరణించినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినాన మరణం జయించి తిరిగి లేచినాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ మాటలు వింటున్న సోదరుడా, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. యేసు ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. కనుక నీ పాపం పోవాలంటే, నువ్వు పరిశుద్ధపరచబడాలంటే, నువ్వు ప్రభుతో పరలోకంలో నువ్వు ఉండాలంటే యేసు ప్రభు చెంతకు రా. యేసు ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించుము, నీ రక్తంతో నా పాపం కడుగుము, నీ బిడ్డగా నీ కుమార్తెగా నన్ను చేసుకో అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో యేసు ప్రభు నీ పాపం అంతా కూడా క్షమిస్తాడు. నీ జీవితంలో నెమ్మదిస్తాడు, శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఈ లోకం విడిస్తే పరలోక రాజ్యంలో కూడా ప్రభుత్వంలో ఉంటావు. అలాగే కాక పాప జీవితంలో నువ్వు కొనసాగితే నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం ఎవ్వరు తప్పించుకోలేరు. కనుక నీలో జీవం ఉండగా నీ మాటలు వింటున్న సోదరుడా, ఇప్పుడే యేసు ప్రభుని అంగీకరించు. నీ పద్ధతుల ద్వారా, నీ అలవాట్ల ద్వారా నువ్వు స్వర్గం చేరుకోలేవు కదా. కనుక ఈ మాటలు వింటున్న సోదరుడా, ఇప్పుడే యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. నీ కొరకు నీ శిక్ష యేసు ప్రభు సిలువలో భరించినాడు. నువ్వు భరించవలసిన పాప శిక్ష అంతా కూడా యేసు ప్రభు సిలువలో భరించినాడు. నేను ఆ పాపముల కొరకు యేసు ప్రభు సిలువలో మరణించి తిరిగి లేచుట ద్వారా సర్వలోక మానవాళికి పాపం నుంచి విడుదల, విమోచన. కనుక ఈ మాటలు వింటున్నా నువ్వు ఎవరైనా సరే, ఎంతకాలం నుంచి నువ్వు పాపం చేసిన వాడవైనా సరే, ఇది నాన్న యేసు ప్రభు చెంతకు వచ్చి, యేసు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు అంటే చాలు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి నేను కడిగి పవిత్రపరుస్తుంది. కనుక సమయం లేదు సోదరా, ఇప్పుడే పరిగెడురా. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభువునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్యం మీరు పొందగలరు.